నమస్కారం. శర్మ. నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం వాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకమగ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో విశేషంగా రాముడు ఆ సముద్ర తీరాన్ని చేరారు సైన్యంతో. ఆ సైన్యాన్ని అంతటినీ, వానర సైన్యాన్ని అంతటినీ గరుడ వ్యూహంలో ఏర్పాటు చేశారనమాట. ఆ రామచంద్రమూర్తి యువతల తీరానికి వచ్చేసేసాడు. ఇక అవతల రావణాసురుడు సంగతి చెబుతున్నాడు. ఈ రావణాసురుడు అనేటువంటి ఈయన ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఏమిటంటే ఆయన గూఢచారులు పంపిస్తున్నాడు. సహజంగా రాజులు ఏం చేస్తారంటే యుద్ధ సమయంలో గూఢచారులను ప్రయోగిస్తుంటారు. ఈ విషయాలు ఏందో కనుక్కొని రండిరా అని, అట్లా అనమాట. అయితే రావణాసురుడి దగ్గర మంత్రులు ఉన్నారు, ఒక ఇద్దరు మంత్రులు. ఆ ఇద్దరు మంత్రులు సుఖసారణులు అనేటువంటి ఇద్దరు మంత్రులు. వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఏమిటంటే సిఐడిస్ అంటారే, గూఢచారి విభాగానికి మంత్రులు ఉంటారు మనకు కూడా, అట్లా అనమాట. ఈ హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగానే వీళ్ళు ఈ గూఢచార విభాగానికి అధ్యక్షులు, వీళ్ళు అమాత్యులు, వీళ్ళు ప్రధానులు. వీళ్ళిద్దరిని పిలిచాడు రావణాసురుడు. ఈ రావణాసురుడు పిలిపించి ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఆ వానర సైన్యంలోకి వెళ్ళి అంతా చూడాలి. మీరు అక్కడ సైన్యం ఎంత ఉంది, ఎవరెవరు ఎట్లెట్లో పరాక్రమం, ఎవరెవరు ఏమేమి చెప్పుకుంటున్నారు, ఇవన్నీ కూడా అన్నీ గ్రహించి తీసుకొచ్చి నాకు చెప్పండి అని ఈ సుఖచారణుల్ని నియమించాడు. మరి సిఐడీలు కదా వీళ్ళు ఎలా పోవాలి లోపలికి? రాక్షసులు పోతే ఎట్లా? అందుకని వానరుల్లాగా వానరావతారం ధరించారు. కామరూపులు కదా. అంటే కోతులు చాలా ఉన్నాయి. ఎన్ని సామాన్యం 1,4-5 కోట్ల మంది ఉన్నారు కోతులు. ఏ కోతి ఎవరు తెలుస్తుంది. అందుకని ఏంటంటే కోతి రూపం ధరించి లోపల ప్రవేశించారు. ఎవరు? సుఖచారణులు వానర రూపం ధరించి లోపల ప్రవేశించి అంతా కూడా ఎవరెవరు ఎక్కడున్నారు ఏమిటని అంతా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక విశేషం జరిగింది. ఏమిటనంటే ఈ సందర్భంలో మరి విభీషణుడు ఎక్కడున్నాడు? వీళ్ళ దగ్గర ఉన్నాడు కదా. విభీషణుడు ఎవరు? లంకలో ఉన్నటువంటి వాడు కదా. అంటే లంక సంగతి అంతా తెలుసు. లంకలో ఉన్నటువంటి ఈ మంత్రులు, లంకలో ఉన్న వీరులు అంతా తెలుసు కదా. కాబట్టి ఈయన కనిపెట్టేశాడు. ఈ వానరులు ఇద్దరిని కనిపెట్టేశాడు. రాక్షసులు వచ్చేసిన పంటని కనిపెట్టేసేసి వెంటనే ఈ ప్రచ్ఛన్న రూపంలో ఉన్న సుఖసారణులు విభీషణుని చూసి పట్టుకొని తీసుకెళ్లి రాముడి దగ్గర కూర్చోబెట్టారు. ఇదిగోనే రాక్షసులు వీళ్ళు వానర రూపం ధరించి వచ్చి మన సైన్యంలో జరగబడి అంతా కూడా పరిశీలన చేస్తున్నారు అని తీసుకెళ్లి అక్కడ రామచంద్రమూర్తి దగ్గర కూర్చోబెట్టారు. ఆ చూపించిన తర్వాత అప్పుడు రామ, వీరు సుఖసారణులని
విభీషణుడు చెప్పాడు. రాక్షసరాజు రావణుని మంత్రులు అండి వీళ్ళు అని ఈ విధంగా మొత్తం విభీషణుడు చెప్పేశాడు. ఈ చెప్పేసిన తర్వాత వారిరువును ఇక బాధపడి ఇంకా ఈ విధంగా సుఖసారణులు ఇక చేస్తాం మనం ఇంకా అయిపోయినాం, విభీషణుడు పట్టుకున్నాడు కదా మన సంగతి బయటపడి చంపేస్తారు అని ఇక భయపడ్డారు. మరి అందులో శత్రువుల్లోకి వెళ్ళారు కదా, ఇంకెక్కడ బతుకుతారు వీళ్ళు, బతకరు. ఇది అందుకని రామునికి కృతాంజలులై, అది ఇక్కడ విశేషం. అది అంత క్రితం ఒక శుకుడు వచ్చాడు, వాడు కూడా రాముడి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాడు కాబట్టి వదిలేసేంటారా అంటే ఉన్నాడు, లేకపోతే వాడి కాళ్ళు చేతులు లేనివాడు అక్కడే చంపేసేవాడు. ఇప్పుడు వీళ్ళని కూడా చంపేస్తారు. కానీ ఇక్కడ రామునకు కృతాంజలులై ఇట్లా అంటున్నారు సుఖసారణులు. ఏమంటున్నారంటే, రామ మేమిరువురము కూడా రావణునికి పంపితే వచ్చాము, రాముడు పంపించాం, ఈ సైన్యమును సంపూర్ణముగా తెలుసుకున్నట్టు వచ్చాం. ఈ సైన్యం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకొని, ఎంతమంది వీరులు ఉన్నారో లెక్క పెట్టుకొని వాళ్ళ బలాబలాలు ఎంత ఉందో తెలుసుకోవడానికి వచ్చాం. అయితే సకల భూతహితుడైన దశరథాత్ముడు వారి వచనములు విని ఇప్పుడు అంటున్నాడు. ఇక్కడ విశేషం, రామచంద్రమూర్తి నవ్వాడు. ఇది ఇక్కడ విశేషం. రామచంద్రమూర్తి నవ్వడు, ఇక్కడ నవ్వాడు అని అంటే అది కొంచెం చిరునవ్వు అని అర్థం అనమాట. వాళ్ళు మీ సైన్యాన్ని లెక్క పెట్టడానికి వచ్చానయ్యా అని అంటే ఆయన నవ్వుకున్నాడు. నా సైన్యం లెక్క పెడతావయ్యా నువ్వు, లోపల అర్థం వేరు, నేనంటే ఏమనుకున్నావు, నేనంటే ఎవరు అని లోపల అర్థం అనమాట. నవ్వి ఇట్లు పలికాను, మీరు సమస్త సైన్యములు చూచారా, మీరు మొత్తం చూసారా లేదా, ఇంకా చూడకపోతే పోయి చూడండి, ఏం పర్వాలేదు. మీరు ఇంకా చూడకపోతే మొత్తం సైన్యాన్ని అంతా చూడండి, మొత్తం చూసి లెక్క పెట్టుకొని వెళ్ళి రావణాసుడికి చెప్పుకోండి, ఏం పర్వాలేదు, నేనేం భయపడేవాడిని కాదు. మిగిలిన వాళ్ళైతే ఏం చేస్తారు, వీడిని పట్టుకొని చంపేస్తారు. ఎందుకంటే తీసుకెళ్ళి అక్కడ చెబుతారు కదా మళ్ళీ, అందుకని చంపేస్తారు. మాకు భయాలేం లేవు, ఇంకా లెక్క పెట్టుకో, చూసుకో, సైన్యాన్ని అంతా చూసావా, చూడు మళ్ళీ, లేకపోతే మీ ప్రభువు ఆజ్ఞాపించిన కార్యం పూర్తయినదా, మీ కార్యములు పూర్తి అయినచో ఇక మీరు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. సరే, శుభ్రంగా చూశారు కదా, అయితే ఈ శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోండి, మీ రావణాసుడి దగ్గరికి వెళ్ళండి, ఇంకనూ చూడవలసి ఉంటే చూడండి, ఏం పర్వాలేదు. విభీషణుడు మీకు మరలా పూర్తిగా చూపిస్తాడు, ఏం పర్వాలేదు. ఎక్కడెక్కడ చూడలేదో మీరు అన్నీ చూపిస్తాడు. మీరు పట్టుబడినందుకు మీ జీవితం గురించి చింతింపవలదు, భయపడవాకండి, మొత్తం చూడండి. నిరాయుధులైన దూతలను పట్టుకుని వధించుట ధర్మము కాదు. ఇది ధర్మం. ఇది అందుకనే రామాయణంలో అడుగడుగునా ధర్మం కనపడుతుంటుంది. ఇది ఇక్కడ విశేషం, రామాయణంలో అడుగడుగునా ధర్మం కనపడుతుంది. ఆ అరణ్యానికి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అందరూ వచ్చేసేసారు, ఎవరు ఏ మునులందరూ వచ్చేసేసి వాళ్ళు అన్నారు, అయ్యా మాకు మమ్మల్ని రాక్షసులు చంపేస్తున్నారు, తింటున్నారు, మమ్మల్ని రక్షించయ్యా అని అన్నారు. అనేటప్పటికి వెంటనే ప్రతిజ్ఞ చేసేసాడు, మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను, రాక్షస సంహారం చేసేస్తాను అన్నాడు. మరి వాస్తవానికి రాక్షసులకి ఈయనకేమన్నా వైరం ఉందా, ఏమి లేదు కదా, రాక్షస సంహారం చేసేస్తాను అన్నాడు. వాళ్ళు సంతోషించారు. సరే అది సరే, అప్పటి నుంచి ఇక దండకారణ్యంలో సాగుతూ పోతున్నారు. సీతాదేవి అంటుంది, ఏమండి మనమేమో ఇక్కడ అడవిలో కూర్చోటానికి వచ్చాం కదా, ఏదో 14 సంవత్సరాలు ఈ రాక్షసులతో వైరం ఏముంది అసలు, మనకేం వాడి దారి వాడు పోతున్నాం, మన దారి పోతాం మనం, మనకు వైరం ఎందుకు, అందుట్లో ముని వృత్తిలో ఉన్నాము, ముని వృత్తిలో ఉండి ఈ విధంగా సంహారంలో ఎట్లా పెట్టుకుంటాము, ఇదంతా ఏమి ధర్మం అండి అని ఆ విధంగా ఆమె ప్రశ్నించింది. ప్రశ్నించేటప్పటికి అప్పుడు ఆయన సరే, తర్వాత మధ్యలో ఇంకా సాగుతుంది. చెప్పిన తర్వాత ఆయన అంటాడు చివరికి, నేను ప్రతిజ్ఞ చేశాను, నేనేమిటంటే అడిగినటువంటి వాళ్ళు శరణని కోరితే వచ్చినటువంటి వాళ్ళకి నేను అభయం ఇవ్వటం నా యొక్క లక్షణము, కాబట్టి నేను చేసి తీరుతాను. ఇంకా ఏవైనా ఈ సందర్భంలో ఏవైనా అడ్డంకులు వస్తే లక్ష్మణునైనా వదిలేస్తాను, అదే కాదు నిన్ను కూడా వదిలేస్తాను. నా ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, ఈ ధర్మస్థాపన కోసం నిన్ను కూడా వదిలేస్తాను, నాకేమీ తెలియదు, ధర్మం అనేటువంటిదే నాకు ఊపిరి, ధర్మము అని చెబుతున్నాడు. అట్లా చాలా చోట్ల మనకు రామాయణంలో ధర్మము గురించి, ధర్మ విషయాలను గురించి కూడా వస్తుంటుంది చాలా సందర్భాల్లో అనమాట. అది అనేమాట ఇది. అందుకని మరి ఇక్కడ ఏమంటున్నాడంటే రామచంద్రమూర్తి,
దూతను వధించుట ధర్మము కాదు. విభీషణ, మారు రూపంలో ఉన్న ఈ రాక్షసులను విడిచిపెట్టు. మారు రూపంలో ఉన్నారు వీళ్ళు, వానరు రూపంలో ఉన్నారు కదా, వీళ్ళు వదిలేసేయి అన్నాడు. ఇక రాముడు సుఖసానులు రావణులకు, సరే వెళుతున్నారు కదా, సుఖసానులారా మీరు అంటున్నారు కదా, నేను కూడా ఒక సందేశం ఇస్తాను దూత అంటున్నారుగా, నేను చెప్పిన మాటలు తీసుకెళ్ళి మీ రావణాసుడు చెప్పండి. నేనేం చెబుతున్నానంటే, వీళ్ళు, రావణ, నీవు ఏ బలమును ఆశ్రయించిన సీతను అపహరించావో ఆ బలమును ససైన్యముతో సహ బాంధవులతో కలిసి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు కలిసి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ప్రదర్శించు. సహ బాంధవులతో సైన్యంతో వచ్చి నా మీద యుద్ధానికి రా. నువ్వు ఏ బలంతో అయితే సీతను అపహరించావో ఆ బలంతో యుద్ధానికి రా నా మీదకు. నేను సిద్ధంగా ఉన్నాను. నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా. రేపు ప్రాతకాలముననే తెల్లవారు 6 కాగానే యుద్ధం మొదలు. ప్రాకారములతో తోరణలతో లంకా నగరమును మరియు రాక్షస సైన్యం బాణములు వచ్చే విధ్వంసం చేసేది, మొత్తం పడగొట్టేసేస్తాను లంక మొత్తాన్ని. చూసుకో రావణ, నేను రేపు ప్రాతకాలమే దేవేంద్రుడు దానవులపై విజృంభించినట్టుగా నేను నీ మీద విజృంభిస్తాను. రేపు ఉదయం 6 గంటల నుంచే, ప్రాతకాలం నుంచే యుద్ధం ప్రారంభం అని ఇతని ద్వారా పంపిస్తున్నాడు, సుఖసారణుల ద్వారా పంపిస్తున్నాడు అనమాట. అని ఈ విధంగా రాముని చేత ఆజ్ఞాపించిన సుఖసారణులు ఇక ధర్మవత్సరుడైన రాముని దగ్గర జయ జయ నినాదములు. ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు చివరి సుఖసారణులు? రామా, నీకు జయము కలుగాక, జయము కలుగుగాక అంటున్నారు. ఈ రాక్షసులు ఇక్కడ వచ్చి మారిపోతున్నారు. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే విశేషము, రామచంద్రమూర్తి యొక్క ధర్మత్వాన్ని చూసుకొని రాక్షసత్వం కూడా పోయి, ఇది ఇక్కడ అర్థం. మరి రాక్షసులు కదా, మరి రామచంద్రమూర్తిని పొగడటం ఏమిటి? అందుకని రామచంద్ర, నీకు జయమవుగాక, జయమవుగాక అని అంటున్నారు. నీవు ధర్మవత్సలుడివి అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళల్లో రాక్షసత్వం కూడా పోతుంది. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే అది దీని యొక్క లోపల అర్థం అనమాట. ఈ సుఖసారణులు జయ జయ నినాదాలు చేశారు, నమస్కారాలు చేశారు. ఇంకా రావణాసుడి దగ్గర వెళ్ళిచ్చారు. రావణాసుడి దగ్గరికి వెళ్ళి సుఖసారణులు రావణునితోటి చెప్పేశారనమాట. అయ్యా, మేము వెళ్ళాము, విభీషణుడు పట్టుకున్నాడు. ఈ పట్టుకున్న తర్వాత రామచంద్రమూర్తి దగ్గర తీసుకుపోయినారు. తీసుకుపోతే రామచంద్రమూర్తి కూడా చెప్పాడు. ఏమిటంటే ఒక వార్త పంపించేసాడు. ఏమిటి? మొత్తం మీద ఈ లంక మీద నేను దండెత్తేస్తాను అనే విధంగా. విశేషించి ఏమిటంటే అక్కడ 3 4 ఉన్నారు. విభీషణుడు ఒకడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, రామలక్ష్మణుడు ఉన్నారు. వీళ్ళు 4 కలిశారంటే లంకనే పకలించుకొని పోతారయ్యా అని అన్నాడు. వీళ్ళు కలిసి అనుకున్నారా లంకను కూడా పీక్కొని పోతారు, నువ్వేం చేస్తావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటున్నాడు. రాముని రూపము ఆయుధములను బట్టి చూడగా, రాముడి రూపము ఆయన ఆయుధాలను బట్టి చూస్తే రాముడు ఒక్కడే లంకా నగరమును నశింపజేస్తాడు, ఇంకెంతమంది అక్కర్లేదయ్య. తను చూసినటువంటి విశేషం అంతా కూడా ఈ రావణాసుడికి చెప్పేస్తున్నాడు. కాబట్టి చివరికి సుఖశారణులు తాత్పర్యం చెబుతున్నాడు. రాజా, విరోధమును విడువుము, సంధి చేసుకో, సీతనిచ్చేసి, అంతే, ఇంకేం అక్కర్లా. సీతని నేను ఇస్తున్నాను, యుద్ధం లేదు, ఏమి లేదు అని చెప్పేశాడు. మరి ఏమైనా రావణుడు అప్పుడు ఏమంటున్నాడు? సరే, ఆ తర్వాత సుఖసారణులతోటి అసలు నేను కూడా చూస్తాను ఈ సైన్యాన్ని అని ఆ భవనములు అన్నిటికన్నా, ఏదో అంటారు చూశారు, అన్నిటికన్నా పైన ఎత్తైన భవనం దగ్గర, ఆ పైన భవనం మీద సుఖసారణులతో ఎక్కి ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు దుర్భిణి వేసి. అంటే ఏదో మనం భూతత్వం అంటారే అట్లా వేసి చూస్తున్నారు ఆ వానర సైన్యాన్ని అంతటిని. చూస్తూ ఒక్కొక్క వానరుణ్ణి గురించి వీడు సుఖసారణులు వెళ్ళే చూశారు కదా, ఇదిగో ఈయన నీలుడు, ఈయన నలుడు, ఈ విధంగా చెబుతూ వాళ్ళని గురించి చెబుతున్నాడు. దీని 26వ సర్గలో అదనమాట. చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, సుఖసారణుడు వానరుల ముఖ్యులను ఆ సూర్యుని గురించి చెబుతున్నాడు. నీలుడు గురించి చెప్పాడు. ఈ నీలుడు మహాత్ముడు, సైన్యం ముందు నిలిచి ఉండేటువంటి వాడు, 1,00,000 మంది వానర వీరులకు నాయకుడు అని ఈ విధంగా. అంగదుడు ఉన్నాడంటే యువరాజు. ఈయన ఎవరంటే వాలి కుమారుడు. ఈయన చాలా మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు ఈ అంగదుడు అని ఈ విధంగా అంగదుని గురించి కూడా చెప్పాడు. నలుడు, ఇతడు
కూడా అంగదుని వెనుక మహాసైన్యంతో ఉన్నాడే అంటే వరుసగా చూపిస్తున్నాడు. ఇది ఇతని పేరు ఇది, ఇతని పేరు ఇది, రూపాలు చూస్తున్నాడు అనమాట. ఎవరు? రావణాసురుడు. ఇతడు నలుడు, అతను శ్వేతుడు, తర్వాత కుముదుడు, తర్వాత రంభుడు, తర్వాత శరభుడు, తర్వాత పనసుడు, తర్వాత వినతుడు, తర్వాత క్రధనుడు, తర్వాత గవయుడు. ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ పైనుంచి చూస్తున్నారు, ఒక్కొక్క వానరును చూస్తూ ఉన్నారు అంతా. చూసిన తర్వాత ఇక నుండి 27 సర్కలు ఇంకా చెబుతున్నారు వాళ్ళని గురించి. హరుడు, ఈ హరుడు అనేటువంటి వానర వీరుడు గురించి చెప్పాడు. ధూమ్రుడు, అట్లానే జాంబవంతుడు, జాంబవంతుడి గురించి కూడా చెప్పారు. రంభుడు, దంభుడు, ఈయన సన్నాదుడు, క్రధనుడు, ప్రమాథి, గవాక్షుడు, కేసరి. ఈ కేసరి అంటే హనుమంతుడి తండ్రి కాదు. ఇక్కడ ఆ పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి. కేసరి ఆయన, శతవలి, గజ, ఈ విధంగా చెప్పేశాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇక్కడ కనుక గమనించాల్సింది ఒకటి ఉంది. అసలు ఆయన రాల, అసలు ఆయన సంగతి తర్వాత చెప్తాడు. ఎందుకంటే ఆయన్ని చూడంగానే ఈయన గారికి ఇది చెప్పే పని లేదు, గడగడం అణుగుతుంటాడు ఆయన గారిని చూడంగానే. అందుకని ముందే చెప్పాల, ముందు వీళ్ళని చిన్న చిన్న వాళ్ళందరినీ చెప్పాడు, వీళ్ళని చూపించాడు అనమాట. చూపించిన తర్వాత 28 సరుకులు సుగ్రీవుని మంత్రులు ఉన్నారండి. వీళ్ళందరూ అసలు ఎవరంటే వానర వీరులు. వీళ్ళకన్నా గొప్పవాళ్ళు మంత్రులు ఉన్నారండి. ఆ మంత్రులు అశ్విని దేవతల యొక్క సంతానం, మైంద ద్వివిధులు మొట్టమొదటి చెప్పాడు. మైంద ద్వివిధులు అండి అని చెప్పి దేవతా రూపం కలిగినటువంటి అని చెప్పి అయిపోయిన తర్వాత ఇక మొదలు పెట్టాడండి. ఎవరు? అసలైన హనుమ గారు వచ్చేసాడు. అయ్యా ప్రభో, అది ఒక కనపడుతున్నాడు చూడండి, మద జలము స్రవించి మదపుటేనుగు వలె ఉన్నాడు, చూసారా? మదపుటేనుగు వలె ఉన్నాడు. ఎక్కడ వర్ణించాడు మదపుటేనుగు అనే మాట హనుమంతుడికి? ఆ రావణాసురుడి దగ్గరికి బంధించి తీసుకొని వస్తారు వీళ్ళు. వీళ్ళని పోలీసులు వేసి కట్టి తీసుకొచ్చి హనుమంతుని ఆ రావణాసురుడి ముందు నిలబెట్టినప్పుడు అంటాడు, మదపుటేనుగు వలె ఉన్నాడు అంటే అర్థం ఏమాత్రం భయపడకుండా ఎంత భీకరంగా ఉన్నాడో చూడండి అని అర్థం. అది అట్లనే ఆ మాట వేస్తున్నాడు. ఆ మదపుటేనుగు వలె ఉన్నాడు చూసారా, అతడు సముద్రమును కూడా క్షోభించేసేస్తాడు ఇతడు. అతడే హనుమంతుడు. ఈ హనుమంతుడే లంక సముద్రాన్ని దాటి మనకి వచ్చాడంటే ఈయన కేసరికి జ్యేష్ఠ పుత్రుడు, మహాబలవంతుడు, కామరూపం కలిగినటువంటి వాడు. చిన్నప్పుడే ఆకలి వేసినప్పుడు ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పండు అనుకొని తినబోయినాడు. చిన్నప్పుడే సూర్యుడిని తినబోయినాడండి అంటే నేను అర్థం చేసుకోవా నువ్వేమిటో సంగతి. అక్కడ దాకా ఎందుకు, లంకను తగలబెట్టాడు కదా, మర్చిపోయినావా? ఆ లంకను తగలబెడితే ఆ నిప్పి ఇంతవరకు ఆరిపోలా, చూస్తూనే ఉన్నావు కదా, ఆ నిప్పు ఇంతవరకు ఇంకా మండుతూనే ఉన్నది. అదే ఆ మాట అంటున్నాడు. ఈ వానర శేషుని గురించిన సత్యము నమ్మదగిన ఆప్తుల వాక్యం. చాలా మంది ఆప్తులందరూ కూడా చెప్పారు, వామో హనుమ అంటే ఏమనుకున్నారండి అని. మొత్తం గ్యాదర్ చేసుకున్నాడు ఇది పట్ల. ఈ హనుమ ఆంజనేయ స్వామిని గారి నుంచి మొత్తం తెలుసుకున్నాడు. ఈ చెప్పుకొని చెప్పేసేసాడు అనమాట. ఇకప్పుడు చెబుతున్నప్పుడు ఇక రావణాసుడి పైన ఉంటుంది, గడగడలాడుతూ ఉంటుంటాడు, పై కనపడుకుంటాడు కానీ మళ్ళీ విజృంభిస్తాడురా, ఇక పని ఉంది ఆడిన. అప్పుడే వాడిని చంపేశాడు, ఇప్పుడు వీడిని చంపేశాడు, వీడు ఒక్కడే చాలు మన పని పట్టడానికి, ఇంకెంతమందా అని అనుకుంటుంటాడు. ఆ హనుమంతుడిని చూశాడు. ఇక చెబుతూ ఇంక అంటున్నాడు, అంటించిన అగ్ని ఇంకనూ ఆరలేదు. గుర్తు చూసుకో, అదిగో అమ్మాల మండుతూనే ఉన్నది కదా, మండుతూనే ఉన్నది. అటువంటి వానరుని ఏ విధంగా మరిచావయ్యా నువ్వు? అంతమంది కోతులు కనపడుతుంటే ఆ కోతుల్లో అదిగా పక్కన ఎక్కడున్నాడు తెలిసిన ఆయన? రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉంటాడు. అందుకనే హనుమను గురించి చెప్పి తర్వాత రాముని గురించి చెబుతున్నాడు. ఇది విశేషం. అది ముందే ఎక్కడో హనుమని గురించి చెప్పి తర్వాత రాముని గురించి చెప్పటల్లా అంటే అర్థం ఏంటి? హనుమ పక్కనే రాముడు, రాముడు పక్కనే హనుమ అని అర్థం. అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్తున్నాడు. ఆంజనేయ స్వామి వారిని గురించి చెప్పిన తర్వాత ఇక రామచంద్రమూర్తిని గురించి చెబుతున్నాడు. అదిగో రామచంద్రమూర్తి అంటే ఇక నేను గుర్తు చెబుతున్నాను, బాగా పట్టుకో. ఎలా ఉన్నాడు చూసా,
శ్యామవర్ణం, జాగ్రత్తగా చూసుకో. చూసావా, ఆ కోతులన్నీనేమో బంగారు వర్ణంలో ఉన్నాయి. అదిగో ఆంజనేయ స్వామి బంగారు వర్ణంలో ఉన్నాడు. అదిగో పక్కనే ఉన్నాడు చూడు, ఎవరు శ్యామ వర్ణంలో కూర్చున్నాడు, ధనుర్బాణాలు ధనుసు పెట్టుకుని కూర్చున్నాడే, ఆయనే రామచంద్రమూర్తి, ధర్మవత్సలుడు ఆయనే. ఆయన ఉన్నాడు చూడు, ఆయన ధర్మమును అతిక్రమించడు, వేద విధుల్లో శ్రేష్ఠుడు, బ్రహ్మాస్త్రం కలిగినటువంటి వాడు అనే విధంగా మొత్తం చెప్పిన తర్వాత మరి లక్ష్మణుని గురించి చెప్పాలి కదా. లక్ష్మణుడు ఎలా ఉంటాడు అని అంటే, ఆయన శ్యామవర్ణం అయితే ఈయన శుద్ధమైన సువర్ణము వంటి కాంతి గలవాడు. ఇక్కడ పక్కనే ఉన్న జాగ్రత్తగా కనిపెట్టుండి చూస్తుండు. అది హనుమ, పక్క రాముడు, ఆ పక్క లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎర్రంగా ఉన్నాడు, బంగారు వర్ణం. అటుపక్క హనుమంతుడు కూడా, హనుమ కూడా బంగారు వర్ణంతో ఉన్నాడు. మధ్యలో ఉన్నాడు శ్యామవర్ణం ఉన్నాడే, ఇదిగో ఈయనే, అసలు ఆయన ఈయనే. అటుపక్క లక్ష్మణుడు ఉన్నాడు, ఇటుపక్క హనుమ ఉన్నారు. చూడు బాగా సరిగా గుర్తుపట్టుకో, రేపు యుద్ధం చేసేటప్పుడు ఎవరితో యుద్ధం చేస్తావునని అన్నాడు. ఆ లక్ష్మణుని గురించి కూడా చెప్పాడు. లక్ష్మణుడు కూడా ఎటువంటి వాడు అంటే అస్త్ర విధుల్లో గొప్పవాడు. ఈయన రామునకు బహిప్రాణము. రామునకు బహిప్రాణము అంటే అర్థం ఏమిటి? రాముని యొక్క ఆత్మ బయట ఉన్నది అని అర్థం. అది దాని అర్థం. రాముని యొక్క ఆత్మ బయట ఉన్నది. లక్ష్మణుడు ఎవరంటే రాముని యొక్క రూపమే. లక్ష్మణుడు వేరు, రాముడు వేరు కాదు, ఒకటి ఏకమేవా. అది అదే అనమాట. అందువల్ల అదే అదే అర్థం. అందుకని ఎక్కడ చూసినా కానీ రామ లక్ష్మణులు అని అంటారు కానీ ఒక్క రాముడు అనే మాట రాదు. రామ లక్ష్మణుడు అనాల్సిందే, లక్ష్మణుడు పక్కన రావాల్సిందే. రాముడు ఎక్కడైతే ఉంటాడో లక్ష్మణుడు అట్టే. ఇదే రామాయణంలో గొప్ప విశేషం. దాన్నే విశిష్టాద్వైతంలో రాముడేమో పరమాత్మ అయితే జీవుడేమో లక్ష్మణస్వామి కిందకి వాళ్ళు చెప్తారు. అది ఈ జీవుడైనటువంటి లక్ష్మణస్వామి చివరికి తాను పరమాత్మలో ఐక్యం పొందుతాడు. పరమాత్మ ఎవరు అంటే నా పక్కనే ఉన్నాడు, ఆయనే ఎవరు? రామచంద్రమూర్తి అని తెలుసుకుంటాడు జీవుడు. జీవుడు తెలుసుకొని ఎప్పుడు అంతవరకు రామచంద్రమూర్తి మీద భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వాడు ఇంకా సామాన్యమైనటువంటి దానిలో ఉండకుండా విశేషమైన భక్తి శ్రద్ధలతోటి ఆ పరమాత్మను సేవించినటువంటి వాడు అనమాట. అది అది యుద్ధకాండలో మనకు ఒక సందర్భంలో వస్తుందన్నమాట. అది అది అప్పటిదాకా మనం టైం పడుతుంది. సరే, లక్ష్మణస్వామి సువర్ణము, బంగారు కాంతి, చూడు బాగా గుర్తుపెట్టుకొని. అదిగో ఆ పక్కనే ఉన్నాడే, ఆయన ఎవరు నీకు తెలుసు కదా, నీకు చెప్పే పనే లేదు. నీ సోదరుడు, నీ సోదరుడు అడిగే కనపడుతున్నాడు చూడు. ఎవరు? విభీషణుడు. రామునికి ఎడవ పక్కన ఉన్నాడు విభీషణుడు. ఆయన లంకకి రాజు. ఇప్పుడు ఏంది తెలుసునా నీకు? నువ్వు లంకకి రాజు నువ్వు అనుకుంటున్నావు కదా, కాదు. లంకకి రాజు ఆయన, లంకాధిపతి ఆయన అని అంటున్నాడు. అనేటప్పటికల్లా ఇంకా ఈయన గారికి రావణాసురుడు ఇదేమిట్రా, నేను లంకాధిపతిని అయితే వాడు అని కాదు. అవును, లంకాధిపతిని చేసేసాడు రామచంద్రమూర్తి. అంటే అర్థం 7 రోజులు అయిపోయింది, 8వ రోజు ఆయనే, నువ్వు 7వ రోజు ఖాళీ. అది అర్థం. అదే అనమాట. ఇది ఆ లంకాధిపతి అయినా ఆయన ఎలా ఉన్నాడో చూడు ఒకసారి, ఎంత గొప్పవాడో అని ఈ విధంగా ఆ విభీషణుని గురించి కూడా చెప్పాడు. ఆ తర్వాత సుగ్రీవుని గురించి చెబుతున్నాడు. సుగ్రీవుడు సర్వవానరులకు శ్రేష్ఠుడు, అమిత తేజస్సు కలిగినటువంటి వాడు, వానరుల మధ్య నిలిచి ఉన్నటువంటి వాడు అని ఈ విధంగా ఆ సుగ్రీవుని గురించి కూడా చెప్పాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇక సైన్యం ఎంతుంది, సైన్యం ఎంతుంది. ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ రాజులు, శత్రువులు వీళ్ళందరూ కూడా ముందు అటువైపు సైన్యం ఎంతుంది, ఇటువైపు సైన్యం ఎంతుంది, ముందు లెక్కలు వేసుకుంటారు. వాళ్ళ సైన్యం మనం ఎంత, ఆ సైన్యాన్ని లెక్క చూసుకొని అప్పుడు యుద్ధానికి పోతారు. ఆ సైన్యం అంకె చెప్పరు, శత్రువులకి తెలియనియరు. సైన్యం అంకె ఎంత ఉందో చెప్పరు. కానీ ఇక్కడ ఏమిటనమాట, శుభ్రంగా రామచంద్రమూర్తి నా లెక్క పట్టుకోబో అన్నాడు. ఇది నాకేం భయం, అదే అర్థం. అట్లా అనమాట. ఇంక ఈయన ఇక్కడ ఒక సంఖ్యామానం ఒకటి వచ్చింది. ఏమిటంటే 100 లక్షలు, 1 కోటి, ఇట్లా ఈ విధంగా ఎవరు మహౌఘము అని ఈ విధంగా చెప్పలేనన్ని ఎన్నో ఈ సంఖ్యామానం కూడా దాటి ఉన్నారు
ఈ వానరులు అని చెప్తున్నది. సంఖ్యం కూడా దాటిపోయినారు. సహస్రం అంటామే, అనేకం అంటారు, అనేకాన్ని కూడా దాటిపోయినారు. మహౌఘము అని పేరుతోటి కూడా ఇంత సైన్యం ఉన్నదండి, చూసుకో ఎంత దూరం ఉందో సైన్యం చూసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్ని చూసుకున్నాడు. ఇక చూసిన తర్వాత ఇక రేపు ప్రాతకాలమే యుద్ధం ప్రారంభం అని కూడా రామచంద్రమూర్తి చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇక రావణాసురుడు సుఖసారణులను నిందించుట. అరే, నా దగ్గర వచ్చి నీవు వాడని ఆ వైపు మాట్లాడతావా అంటే అర్థం, ఆ పార్టీని గురించి మాట్లాడతావు నువ్వు నా దగ్గరకు వచ్చి అంటే అర్థం ఏమిటి? నా ఉప్పు పొలుసు తింటూ వాళ్ళ దగ్గర పోయి రాగానే వాళ్ళలో కలిసిపోయినావు నువ్వు. నా నా సొమ్మంతా తింటూ నా దగ్గరకు వచ్చి నువ్వు వాళ్ళని పొగుడుతున్నావా నువ్వు? చూసుకోండి అని రావణాసుడికి కోపం వచ్చింది అనమాట. ఏమిటనమాట? ఈయన అంటున్నాడు అనమాట. సరే, అన్ని చూసిన తర్వాత సుఖసారణులను రావణాసురుడు అంటున్నాడు. సుఖసారణులు రావణుని ముందు శిరస్సులు నుంచి నమస్కరించారు. సరే, రావణుడు రోషంతో గద్గద స్వరముతో పరుషముగా ఇట్లా అంటున్నాడు. రాజును ఆశ్రయించి జీవించుచున్న సచివులు మీరు, ఉద్యోగస్తులు రా మీరు, నెలవారీ జీతం తీసుకునేటువంటి వాళ్ళు మీరు మేము చెప్పినట్టు చేయాలి కానీ మీరు అక్కడికి వెళ్ళొచ్చి చూసి ఏవో చెప్పాలి కానీ వాళ్ళని పొగుడుతూ కూర్చుంటారా మా దగ్గర శత్రువుని? అది నిగ్రహ అనుగ్రహములు గల రాజుని ఎదుట అప్రియ వచనములు పలుకుట ఆయుక్తము. మీరిద్దరు సందర్భం లేకపోయినా కానీ యుద్ధమునకై వచ్చిన శత్రువులు ఈ విధముగా నా దగ్గర పొగడుట యుక్తమేనా? మీరిద్దరు ఆచార్యులకు గురువులకు తల్లిదండ్రులు చేసిన సేవ వ్యర్థము. ఎందుకనగా మీరు గ్రహించవలసిన రాజనీతి శాస్త్రం అసలు లేనే లేదు. అసలు ఏ రాజనీతి ఏం తెలుసుకున్నారా మీరు? నా దగ్గరకు వచ్చి శత్రువులను పొగుడుతారా మీరు అని శాస్త్రములు అభ్యసించిన వాటిలో సారం గ్రహించలేవా? అజ్ఞాన భారమును మోయించున్నారా? లేక మూర్ఖులైన ఇటువంటి సచివులతో నేను జీవించి ఉండట నా అదృష్టమే ఏమిటయా, ఇటువంటి మూర్ఖులు నాకు దొరికారు అని అంటున్నాడు. నాలుగు కదిపినంతనే నేను శుభాశములు ఇవ్వగల శాసకుడు. నా ఎదుట మీరు ఇటువంటి పురుష వాక్యములు పలుకుడు మీకు సావుపై భయం లేదా? నా ముందు మాట్లాడుతుంటే చస్తారా మీరు? ఎప్పుడైనా ఎవడన్నా మాట్లాడా? మీరు మాట్లాడుతున్నారు, శత్రువులు పొగుడుతారా? ఎక్కడన్నా రామచంద్రమూర్తి పొగుడుతున్నారా? ఆయన అంతా ఇంత, ఆయనకు అస్త్రం వస్తూ ఈ అస్త్రం వస్తూ అది చేస్తాడు ఇది చేస్తాడు పొగుడుతారా నా ముందు? మీరు మిమ్మల్ని ఏమన్నాను? చూసినంటారు, లెక్క పెట్టుకుని అంటారు అన్నాను. లెక్క పెట్టుకుని వచ్చి చేస్తే సరిపోతుంది. రాజదండం చేసి సృష్టించబడిన అపరాధులు మాత్రం జీవించి ఉండరు. మీరు పూర్వం నాకు చేసిన ఉపకారం చేత నాకు క్రోధం తగ్గి మృదుత్వము కలిగినది కనుక బ్రతికిపోతుంది. లేక శత్రుపక్షం వహించి స్థుతించి నేను ఈ పాపాత్మను వధించి ఉండేవాడిని. లోగడ కాస్త మీరు నాకు ఉపకారం చేశారు. ఈ విధంగానే సిఐడి పనులు చేశారు మీరు యుద్ధాలకు పోయేటప్పుడు. అప్పుడు ఏవో కాస్త మేలు చేశారు కాబట్టి బతికిపోయినారు. లేకపోతే ఈ పాటికి చంపేసేవాడిని. రావణాసురుడు అంటున్నాడు. మీరు నా ఎదుట కనబడకండి, పోండి, అసలు ఎక్కడ కనబడు, దూరంగా వెళ్ళిపోండి. పూర్వం మీరు చేసిన ఉపకారములకు మిమ్మల్ని వధించుట లేదు. నా మీద మీకు ప్రేమ లేదు. మీరిద్దరు కృతజ్ఞులు. దీన్ని బట్టి ఏం చెప్పుకోవాలంటే, దురాత్ముడు దుష్టుడికి, అధర్మవర్తనుడికి మంచి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎలా కనపడుతారంటే కృతజ్ఞులుగా కనపడుతుంటారు. అది అర్థం చేసుకోవాలి. వాడికి మంచి చెప్పారనుకోండి, మంచి చెబితే ఏమంటాడు? మీరు కృతజ్ఞులు అంటాడు. మీరు వధింపబడినటువంటి వాళ్ళు అంటారు. ఈ పాపాత్ముడు అనగా అధర్మవర్తనుడు, ఇటువంటి వాళ్ళు అట్లా అంటారు అని దీనిలో మనం అర్థం చేసుకోవడం అన్నమాట. ఈ విధంగా రావణుడు వారిని నిందింపగా వారు సిగ్గుపడుతూ రావణునికి జయ శబ్దం పలికి వెళ్ళింది. అయ్యా రావణాసురా, జయ జయ, వెళ్ళొస్తామని అనుకుంటూ పోయినారు. తర్వాత రావణుడు తన దగ్గరనే ఉన్న మహోదరునితో వెంటనే గూఢచారులను నా దగ్గరకు తీసుకుని రమ్ము. ఇంకా ఉన్నారు గూఢచారులు, డిపార్ట్మెంట్ వాడి దగ్గర, పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఇంకా ఉన్నారు గూఢచారులు, తీసుకురా మహోదరా, తీసుకురా. ఆ మహోదరుడు గూఢచారులను తీసుకొని వచ్చేసాడు. వచ్చేసారు. వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి రావణాసుర నీకు జయ జయ నినాదములు అనుకుంటూ నిలబడ్డారు. రాముడు ఎటువంటి ప్రయత్నం చేయుచున్నాడు? ప్రశ్నలు చెబుతున్నాడు, వీళ్ళకు క్వశ్చన్ ఎదురిస్తున్నాడు. రావణాసురుడు ఈ సిఐడికి ఒక క్వశ్చన్ ఎదురిస్తున్నాడు. రాముడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు? అతని ఆలోచనలో ఆంతరంగికులు ఎవరు? అది చెప్పండి. ఆంతరంగికులు ఎవరున్నారు ఆయనకి? పర్సనల్ సెక్రటరీస్.
పర్సనల్ సెక్రటరీస్ ఎవరు ఉన్నారు? నీకు గనక పేరు కానీ చెప్పామంటే చస్తావురా నువ్వు. ఆ పర్సనల్ సెక్రటరీ పేరు చెప్పాడంటే నువ్వు చస్తావు. ఇప్పటికే నీ కొంపంతా తగలబెట్టాడు ఆ పర్సనల్ సెక్రటరీ. తను అనుకుంటున్నాడు పాపం, ఏమిటి ఆంతరిక కార్యదర్శి ఎవరో కనుక్కోండి మీరు అంటున్నాడు. తర్వాత ఇంకా ప్రేమతో ఎవరు అతని పక్షమున ఉన్నారు? ప్రేమతో ఉన్నారు. ఎందుకంటే సుగ్రీవుడు ఉన్నాడు, నిజంగా ప్రేమతో ఉన్నాడా? అంగదుడు ఉన్నాడు, నిజంగా ఎందుకంటే అంగదుడు తండ్రిని వాలిని చంపాడు కదా ఆయన. కాబట్టి నిజంగా ప్రేమతో ఉంటాడా? అది నాది ఒక సందేహం. ఇది మీరు కనుక్కోవాలి, మీరు అది పట్టుకోవాలి ఈ రహస్యాలు. తర్వాత ఈ విషయం తెలుసుకుంటే మీరు ఇక్కడ నుండి వెళ్ళవలను. రాముడు ఎప్పుడు నిద్రపోతున్నాడు, ఎప్పుడు మేలుకొనుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సమస్తము సంపూర్ణముగా నేర్పుగా తెలుసుకుని రావాలను. బుద్ధిమంతులైన రాజులు చారుల ద్వారా శత్రువుల రహస్యములు తెలుసుకున్నచో స్వల్ప ప్రయత్నం చేతనే శత్రువులు. అది విశేషం. రాముడు ఎప్పుడు నిద్రపోతున్నాడు, ఎప్పుడు లేచాడు, ఎందుకు నిద్రపోయేటప్పుడు 2 బాణాలు వేద్దాం వీటి ప్లాన్. శత్రువు ఎప్పుడు ఎన్ని గంటలు నిద్రపోతున్నాడు, ఇట్లా ఈ విధంగా ఈ మొత్తం సమస్తం అంతా తెలుసుకుంటారా అని చెబుతున్నాడు. ఎవరిని కొంతమందిని మెలిచారు ఈ విధంగా. ఆ గూఢచారులందరూ తథాస్తు తథా ఆ విధంగానే చేస్తామంటని శార్దూలుడను ప్రధాన గూఢచారిని ముందుంచుకొని ఆ గూఢచారులు ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు శార్దూలుడు. ఇప్పుడు సుఖశారణులు అయిపోయినాడు, మొట్టమొదటి సుఖుడు అయిపోయినాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. వీడి ప్రయత్నం చూసుకోండి ఎలా చేస్తున్నాడు, గూఢచారులను ఎలా ఉపయోగిస్తున్నాడు. శార్దూలుడు అనేటువంటి ఆయన వచ్చాడు. రావణాసురుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి లక్ష్మణ సహితుడైన రాముడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. సువేల పర్వత సమీపంలో సుగ్రీవ విభీషణులతో రామలక్ష్మణులు చూచారు. వారు వానర సైన్యం చూచి భయ విహ్వలయ్యారు. అయ్యో వామో, ఇంత సైన్యం ఉందిరా బాబు, ఒక్కొక్కడు చూస్తున్న ఏనుగంతున్నాడు. మనమేనేమే ఈ రాక్షసులు అని పేరుకే గాని వీడు ఒక్కొక్కడు ఏనుగంతున్నాడు. అప్పుడు ధర్మాత్ముడైన విభీషణుడు వారిని చూచాను. వెంటనే అక్కడ పట్టుకున్నాడు. విభీషణుడు ఏంటి, ఇక్కడ వాడే కదా, కాబట్టి వీళ్ళందరినీ కనిపెట్టేస్తాడు. విభీషణుడు వారిని చూచాను. దైవ వశమిచే వారు విభీషణుని చింతకు వెళ్ళిరి. డైరెక్ట్ గా విభీషణుడి దగ్గరికి పోయినారు. విభీషణుడు వారిని భయపెట్టి ముందుగా శార్దూలిని బంధించారు. ఆ తర్వాత తక్కిన గూఢచారులను కూడా బంధించి వానరులు శార్దూలని చంపుతుండగా రాముడు విడిపించాను. రాముడు ఎప్పుడు చూసినా సరే చంపవాకండ్రా అంటాడు కదా, ధర్మం కదా, అది చంపవాకండ్రా అని అన్నాడు. తక్కిన వారిని కూడా విడిపించాను. వానలచే పీడింపబడిన వారు నష్టచేతస్కులై నిరాశ నిస్పృహలతో లంకకు చేరింది. తన్నులు తిన్నారు బాగా. వీళ్ళు అంత తేలిక అనుకున్నాడు పాపం రావణాసురుడు. ఇదివరకు కొంత క్రితం గూఢచారులు తాను ఏం చేస్తే పంపించేవాడు, ఆ లోకం బాగుండ్రా ఈ లోకం బాగుండ్రా అంతా కనుక్కొని రండిరా మన యుద్ధాలకు పోదామని. అట్లనే అనుకున్నాడు పాపం ఇక్కడ కూడా. కానీ వ్యవహారం అంతా వ్యతిరేక దిశలో నడుస్తుంది. అట్లా అనమాట ఇది. ఇక వారు నిత్యము వెలుపల తిరుగువారు మహాబలవంతులు. వారు రావణుని దగ్గరికి వెళ్ళి రావణి సైన్యం సువేల పర్వత సమీపంలో ఉన్నదని తెలిపారు. అయ్యా ఏం చెబుతాము, వెళ్ళాము, సువేల పర్వతం దగ్గర ఉన్నారు సైన్యం. వంగనే మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ తమ్ముడు పట్టుకున్నాడు మమ్మల్ని, మేమేం చేసాము, మీ తమ్ముడు అటు చేరాడు అంటే అర్థం ఏంటి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఎవరు పోయినారయ్యా, నీ నీ మనిషే కదా పోయింది, మేమేం చేసాము. ఆయన కనుక లేకపోతే, విభీషణుడు లేకపోతే మొత్తం తిరిగి అంతా మూట కట్టుకొని మొత్తం అంతా కలిసి చెప్పేవాళ్ళం. మరి మీ తమ్ముడే ఉన్నాడు, మేమేం చేసేవి. దీనిలో ఎంత రాజనీతి ఉన్నది, ఎంత విశేషమైన ఉన్నదో చూడండి. అక్కడ రావణాసుడికి ఉండాలిగా బుద్ధి. మనవాడు అవతలు పోయి కూర్చున్నాడు రా, మనవాడు అవతల పోయి కూర్చున్నాడు కాబట్టి మొత్తం తెలుసు మన సంగతి అంతా, కాబట్టి మన పాచికలు ఏం బారవురా అనేటువంటిది వీడికి ఉన్నదా. మన పాచికలు ఏం బారవు, అందుట్లో వాడు బుద్ధిమంతుడు విభీషణుడు, తెలివిలో వాడు పట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఇంక 30 సరుకులు శార్దూలుడు వానర వీరుల గురించి చెబుతున్నాడు. ఎవరికి, రావణాసురుడికి. పోయి చూశాడు కదా, ఏం చెబుతున్నాడు, మహారాజా రాముడు జయింప శక్యము కాని మహాసేనతో సువేల పర్వతం మీద కూర్చొని ఉన్నాడు ఆయన అని చెబుతూ ఈ విధంగా ఆ శార్దూల నీ శరీర వర్ణము మారినది అని అంటున్నది. ఏమిటి నీ శరీర వర్ణము, దీనముగా ఉన్నావు, శత్రువులు నిన్ను పట్టుకొనినారా అంటున్నాడు. ఎట్లా ఉన్నది, బాగా
తన్నులు తిన్నాడు. ఈ వానరులు బాగా తన్నులు ఇచ్చారు, వీడికి మంచి కాఫీ టిఫిన్లు పెట్టేశారు. పట్టుకొనినారా ఈ విధముగా రావణుడు ప్రశంసగా భయ విహ్వలునే శార్దూలుడు అంటున్నాడు, రాజా రాముని రక్షణలో ఆ వానర శ్రేష్ఠులు ఉన్నారు. వారు బలవంతులు, విశ్రమించువారు. వారిని గూఢచారులు కూడా పరీక్షించలేరు. వారితో సంభాషించడం కూడా శక్యం కాదు. వారిని ప్రశ్నించనే లేము. పర్వతముతో సమానులైన వారు వాళ్ళు అనే విధంగా వానరుల యొక్క బలాలనన్నిటి కూడా చెప్పుతూ నన్ను అనేక విధముల విచారించిరి. తరువాత వానరులు నన్ను కోపముతో, మోకాళ్లతో, పిడికిళ్లతో, దంతములతో, అరచేతులతో కొట్టి కొట్టి వానర సైన్యం మధ్య ఊరేగించి నన్ను అట్ట చూసుకు. అప్పుడు హనుమంతుడిని ఊళ్ళో ఊరేగించారా లేదా? కాళ్ళతోటి కట్టేశారు, తోక నిప్పు పెట్టారు, ఊరంతా ఊరేగించారా లేదా? మరి అది ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఏమి చేశారట వీళ్ళు అంటే ఇక్కడ విశేషం ఏంటనమాట, అందరూ పట్టుకున్నారు. ప్రతి వాళ్ళు అందరూ కూడా బాగా తన్నారు. తన్ని తర్వాత వానర సైన్యం మధ్యలో ఊరేగించారు. ఒరే చూడండి రా, వీడు వచ్చాడురా. ఎందుకంటే అందరికి తెలియాలి, ఎవరికి వానరులకి అందరికి. కొట్టుతూ రాముని వద్దకు తీసుకుపోయారు. నా శరీరం అంతా రక్తంతో నిండినది, భయంతో వణికిపోతుని, ఇంద్రియములు చెలించిపోతున్నా. నేను రామునికి అంజలి ఘటించి ప్రార్థించి తిని, రాముడు నన్ను రక్షించుట చేత బతికిపోయినా, లేదా అక్కడ చచ్చేవాడిని. ఇంకా అసలు నీ దగ్గరకు వచ్చేవాడు కూడా. రాముడు మనల్ని అందరినీ బతికిస్తున్నాడండి, ఈ సిఐడీలను అందరినీ. ఎప్పుడో మొత్తం సిఐడీలు అందరూ తెచ్చిపోయేవాళ్ళు అని చెబుతున్నాడు రావణాసుడికి. ఇంకా రావణాసుడికి ఇంకా వాడికి ఆ మొండి పట్టుదల పోలేదు. వీడు చెబుతూనే ఉన్నారు, యుద్ధవంతంగా సీతను ఇచ్చేసేయండి, మాటింటలేదు. రాముడు శిలలచే, పర్వతములచే, సముద్రంపై సేతువు నిర్మించి ఆయుధములను ధరించి లంకా ద్వారం వద్దకు వచ్చి. ఈయనకు అనుమానం రావణాసుడు ఏమిటంటే, సముద్రం మీద ఎట్లా వచ్చాడు, ఇది పెద్ద సందేహం. అసలు ఈ సముద్రాన్ని దాటలేరు ఎవరు, మరి వీళ్ళు ఎట్లా దాటారు అని సందేహం. అనేటువంటి సందేహం. దీనికి అంత క్రితం జరిగినటువంటి ఈ చరిత్ర అంతా, సముద్రుడు రావడం అంతా ఈయనకేం తెలుస్తుంది, తెలియదు. ఎలా చేశారనంటే ఆ సముద్రంలో రాళ్ళు, చెట్లు ఇవన్నీ వేసి రోడ్డు పోసుకొని వచ్చేసారయ్యా అని చెప్తారు. రాముడు నన్ను విడిచిపెట్టి వేసినాడు ఈ విధంగా చెబుతూ ఏమిటంటే, దీనిలో రాముడు లంకా ప్రకారం వద్దకు రాకపోవడము, ఏదో ఒక కార్యం చేయము, లేదా సీతనైనా ఇచ్చివేయము, లేకపోతే ఇక నువ్వు చేస్తావు అని చెబుతున్నారు. వీడు శార్దూలుడు చెబుతున్నాడు. ఇక రావణుడు శార్దూల్ని ఇంకా అడుగుతున్నాడు, ఏమనంటే, నాకు స్వర్గలోకంలో భయం కలిగిన దేవగంధర్వ దానవులు నా ఎదురుగా యుద్ధం చేసిన నేను సీతను రామునికి మాత్రం ఇవ్వను, ఇంకంతే. నా మీద దానవులు దేవతలు వచ్చినా సరే నేను మాత్రం సీతను ఇవ్వనంటే ఇవ్వను, ఇంకంతే. శార్దూలా, నీవు వానర సైన్యం చూచిదివా, వారిని పరీక్షించిదివా? వానరుల్లో సూర్యులు ఎవరు, ఎదిరింప శక్యం కాని వానరులు ఎవరు, ఏమిటి ఇదంతా చెప్పేసేయి. వారు ఎవరి పుత్రులు, ఎవరి పౌత్రులు, ఇవంతా కూడా నాకు బలాబలాలంతా చెప్పవయ్యా అని ఆ శార్దూలుడిని అడిగాడు. శార్దూలుడు వానరుల గురించి చెప్పాడు. మళ్ళీ ఇంత క్రితం సుఖసారణులు చెప్పాడు. మళ్ళీ శార్దూలుడు కూడా చెబుతున్నాడు. ఇక వృక్షరజసుడు సుగ్రీవుడు, వృక్షరజసుడు కుమారుడు, అది ఒక పక్కనే ఉన్నాడు జాంబవంతుడు అని ఉంటాడు. తర్వాత ఆయన చెప్పుకుంటూ, అది బృహస్పతి కుమారుడు కేసరి, అది వరుణుని కుమారు సుషేణుడు, అది చంద్రుని కుమారు దధిముఖుడు, అంటే దేవతల అంశాలతోటి జన్మించారని మనకు మొట్టమొదటి బాలకాండలో వచ్చింది. అది పునః మళ్ళీ ఇక్కడ చెబుతున్నాడు. అదేనమాట. ఈ విషయాలన్నీ సేకరించాడు వీడు. ఎవరు ఈ శార్దూలుడు ఇవన్నీ సేకరించాడు, ఎవరెవరు ఏ అంశాల నుంచి పుట్టాడో సంగతి. అది అగ్నిపుత్రుడైన నీలుడు సేనాపతి, ఇతడు అంగదుడు, అదిగో దేవేంద్రుని పుత్రుడు, ఇదిగో మైందవ జీవుదులు, యముని పుత్రులు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సింహం వంటి అవయవ నిర్మాణం గల దూషణుడు, కరుణి తెలిసినటువంటి వాడిని కూడా సంహరించి చేశాడు, ఎవరు రామచంద్రమూర్తి అనే విధంగా వీళ్ళందరూ పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. సూర్యుని తనయులు శ్వేత జ్యోతిర్ముఖులు, వరుణుని కుమారుడు హేమకూటుడు, ఇంకా ఈ విధంగా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసాడు. అనగా వానరుల పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చి చెప్పిన తర్వాత
ఈ రావణాసురుడికి ఒక ఉపాయం తట్టింది వీడికి. ఏమిటి అంతా ఎప్పుడు చూసినా వీడి కపటవేగా. రెండోది ఏమున్నది ఇంకా, అది ఏమిటి తట్టింది? మాయా శిరస్సును సీతకు చూపుట. అది 31 సర్కలు. రావణుడు దైన్యం పొందాడు. ఇక ఎట్లా? వీళ్ళందరూ ఇంత చెప్పారు కాబట్టి ఈ వానర సైన్యాన్ని రాముణ్ణి ఎదిరించడం కష్టమేను. కాబట్టి ఉపాయం ఏం చేద్దాము అని దీనిలో ఉపాయంలో పడ్డాడు. ఈ ఉపాయంలో పడి సువేల పర్వతం మీద ఎదిరింప శక్యం కాని వానర సైన్యంతో ఉన్న ఆ రాముడు ఉన్నాడు. మంత్రాంగం చేయ సమయం వచ్చినది అని ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ దీనిలో ఏం చేశాడంటే మాయలు వనటం అనేటువంటిది ఉన్నది కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే జానకిని మాయ చేత మోహింపజేసేదను. అది ఇప్పుడు నేను మాయను పొందుతా. మాయని ఏమిటంటే రాముని శిరస్సును అతని ధనుర్బాణమును మాయ చేత నిర్మించి వాటిని నా దగ్గర తీసుకుని రమ్ము అని చెప్పాడు ఒకడికి, అమాత్యుడు వీడికి. ఏమిటనమాట? సీత దగ్గరికి తీసుకెళ్ళి రాముడి శిరస్సుని రాముడి ధనుర్బాణాన్ని సీత ముందు పడేస్తే సీత ఏమనుకుంటుంది? రాముడు చచ్చిపోయినాడు కాబట్టి నాకు ఇంకా రెండో గతి లేదు కాబట్టి ఏంటనమాట, నన్ను వశం చేసుకుంటుంది, నాకు వశం అవుతుంది. ఇది ప్లాన్ వీడిది. ఆ విద్యుజ్జుకుడు తథా విద్యుజ్జుకుడు అనేటువంటి మాయలగాడు ఉన్నాడు, మాయలమారి. ఆ మాయలమారికి చెప్పాడు. సరేనండి అన్నాడు. రావణుడు సంతోషించాడు. అతను ఒక ఆభరణాన్ని అలంకారంగా కూడా ఇచ్చేశాడు. సరే చేసుకొస్తానండి. ఈ విద్యుజ్జుకుడు అనేటువంటి వాడు గొప్ప మాయలమారి వాడు, నేను తీసుకొస్తాను రాముడి యొక్క శిరస్సుని ఆ ధనుర్బాణాలను కూడా తీసుకొస్తాను అన్నాడు. ఇప్పుడు రావణాసుడు అశోకవనంలోకి వెళ్ళాడు. మహాబలుడైన రావణుడు సీతను చూడవలన కోరికతో అశోకవనంలో ప్రవేశించాడు. దైన్యముగా నేలపై కూర్చొని ఉన్న సీతను చూశాడు. ఆమె ముఖం క్రిందకు వ్రాల్చి రాముని ధ్యానించుతూ ఉన్నది. అథోముఖీం శోక పరాం అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. అనగా రావణాసుడు రాగానే ఆమె ముఖం ఉంచుకొని అలా దీనంగా ఉంటుంది. సరే ఈయన ఏమంటున్నాడు చూసుకోండి. సీతను ఏమంటున్నాడు అంటే, భద్రే నిన్ను నేను నిన్ను ఎంతగానో బ్రతిలాడుతున్నాను. కరుని సంహరించిన నీ భర్త రాముని అండ చూచుకొని వినలేదు. ఇప్పుడు ఆ రాముడు యుద్ధంలో హతుడైనాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాముడు చచ్చిపోయినాడు. సీత, నేను నీ గర్వమును సర్వదా అణచివేసి తిని దుఃఖంలో చిక్కుకున్నావు. దుఃఖమును వదిలి నీవు నా భార్య వగుము. మూఢురాలా, నీ తెలివి తక్కువ మతిని విడు. మరణించిన వానితో ఏమి చేస్తావు నువ్వు? కాబట్టి నా మాట విను, చూసుకో అని ఈ విధంగా చెబుతూ ఏమంటారు, రాముడు మరణించాడని చెబుతూ ఆ రాముడు నన్ను చంపుటకై వచ్చాడు, సైన్యంతో వచ్చాడు. ఆ యుద్ధం చేశాము. ఆ యుద్ధం చేయంగా ఇక్కడ ఏమిటనమాట, ఈ యుద్ధం దీనిలోనే అంటే చెప్పి చివరికి ఏమిటనమాట, ఆ రాముని యొక్క శిరస్సుని ఇదిగో విద్యుజ్జిఖునితో వెంటనే రాముని శిరస్సును సీత ఎదుట ఉంచుము అని చెప్పాడు. పక్కనే వచ్చాడు, తీసుకొచ్చాడు వీడు విద్యుజ్జిఖుడు రాముని శిరస్సుని ధనుర్బాణాన్ని. అది అక్కడ పెట్టరా ముందు చూస్తుంది. ఈమె రాముని అంత్యదశను స్వయంగా చూస్తుంటుంది. రాముని మాటలను విని ఆ రాక్షసుడు అలానే చేశాడు. తీసుకొచ్చి ఆ రాముడి యొక్క శిరస్సుని నిజంగా అట్టనే ఉన్నది. అట్టనే రాముని యొక్క శిరస్సు 100కి 100 పాళ్ళు ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నది. అలానే ధనుర్బాణాలు కూడా అవే ఉన్నాయి. ఆమె తెలుసు కదా ధనుర్బాణాలు ఎట్లా ఉంటాయో, అలానే ఉన్నాయి. ఆ విద్యుజ్జిగుని సహాయంతో రాముని శిరస్సును ధనుస్సును యశస్వినైన సీత ఎదుట ఉంచేశాయి. ఇక నీవు నాకు వశురాలు అయిపోయినావు అని ఒకసారి అంటున్నాడు. అవి పెట్టేసేసి నాకు వశురాలు అనేటప్పుడు సీత నిజమే కావాలనుకొని ఆమె విలపిస్తూ ఉన్నది. ఆ విలపిస్తూ తర్వాత ఏం జరిగిందో తర్వాత విశేషం దీనిలో వస్తున్నది అనమాట. అంతవరకు శుభం భయాత్తు. ఓం మంగళం కోసలేంద్రాయ మంగళం. ఓం శుభమా సద్గమయాతం సోమా జ్యోతిర్గమయ వృక్షోర్మామృతంగమయ. రేపు మనం ఇక్కడ నుంచి మనం ప్రారంభం చేద్దాం. ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. శుభం భయాత్తు. కట్టేసేయమై.